దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పరలోకము ఉంది అని యేసయ్య చెప్పాడు. పరలోకములో భార్య భర్తల బంధం ఉండదు, అన్నదమ్ముల బంధం ఉండదు, అక్క చెల్లెల బంధం. మరి ఎలా ఉంటారని అడిగారు సద్దూకయ్యులు. అడిగితే దేవదూతల్లాగా ఉంటారా నా బిడ్డలు అన్నాడు. చప్పట్లు కొట్టండి. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్వర్గంలో అంట రంభ, ఊర్వశి, మేనక. ఇక్కడ లేరని అక్కడ ఇట్టేవండి నువ్వు. అందుక పరలోకం వెళ్ళేదే. సిగ్గులేదంటారా నీకు? ఆయన అట్ట వదిలిపెడతాడు, ఇటు వద్దాం. మన మహమ్మద్ ప్రవక్త చెప్పాడు, పరలోకం వెళ్ళినాడు కంటే 7 కన్నికలు పెడతాడంట అక్కడ అల్లా. ఎందుకు రయ్యే? అందుకే యేసు ప్రభు పుట్టింది. దేవుని స్తోత్రం. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు రాసుకుంటున్నావని సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు పుట్టాడు. ఇక్కడ ఇస్లాం సహోదరులు ఉంటే చదవండి, ఖురాన్లో ఉందా లేదా? 7 కన్యలను ఇస్తే పరలోకం వెళ్ళాలా? పరలోకంలో దాంపత్య జీవితం ఉందా? లేదండి. పరలోకములో సర్వశక్తి కలిగిన దేవునిని ఆరాధించడం తప్ప మరేమీ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖముని చూడడానికి 1000 సంవత్సరాలు పట్టుద్దన్నాడు ఆచార్య ఆర్కే మూర్తి గారు పరలోకంలో. చప్పట్లు కొట్టండి. ఆయన మహామహిమలో నివసించేవాడు. దేవదూతలు కూడా ఆయన ముఖమును చూడలేక 2 రెక్కలతో ముఖము కప్పుకొని, 2 రెక్కలతో దిశమలను కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు అని గాను ప్రతి గానములు చేస్తున్న చోటుకి వెళ్ళి కాపురం పెడతా. నువ్వు డాన్స్ లేస్తా. ఇక్కడ లేరని అక్కడ ఎట్టాలని కోటం. దానికి కాదు, జన్మ కర్మ పాపం నుండి విడిపించబడి ఈ మానవుని ఆత్మకు కట్టిన పాపమని మకిలి విమర్చబడి దేవుని ఆత్మతో జతపరచబడమే పరలోకం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచండి. మానవుని ఆత్మకు పాప పంకెలము పట్టుకుంది. ఈ పాప పంకెలము దైవ సహవాసము నుండి వేరు చేసింది, పరలోకము నుండి వేరు చేసింది, తండ్రి నుండి వేరు చేసింది. అందుకే ఆ ఆత్మకు పట్టిన పాప మకిలిని కడగడానికి సర్వశక్తి కలిగిన దేవుడు రక్త ప్రోక్షణ చేసి ఆత్మకు పట్టిన మకిలిని కడిగి పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి తనతో ఐక్యపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం వెళ్ళి రంభ, ఊర్వశి, మేనకతో డాన్స్ చేయాల్సిన అవసరం లేదు. 7 కన్యకలతో అక్కడ కాపురం చేయాల్సిన పని లేదు. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుణ్ణి ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే క్రిస్మస్ అంటే అర్థం చెప్పండి. క్రీస్తును కట్ట చప్పట్లు. దేవుని స్తోత్రం. అందుకే క్రిస్మస్ పండుగ ఎట్టింది. ఊరకనే పని లేక పెట్టలా. పని లేక పెడతా. ఇదేం పన్నీళ్ళ బండి కాదు. పరిశుద్ధుని గురించి బోధించడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు చెప్పిన 3 సత్యాలు చెప్పండి. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టింది అన్నాడు. అందరు రిఫరెన్స్ చెప్పండి నాతో. సత్యమును